నమస్తే అండి, మీ పేరు? నా పేరు దావులూరి ముని అండి. జీవి ఆంజనేయులు గారి కేసు గెలిపించాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పనులు, మంచి కార్యక్రమాలన్నీ ఆంజనేయులు గారు మనకు అందించారు. ఇక జరగబోయేటప్పుడు కూడా ఆయన గెలిస్తే మనకు అన్ని మంచి రోజులు వస్తాయి అనేది బొల్ల బెమ్మనాయుడు అయితే మనకి ఏది చేసినా అరాచకం అభివృద్ధి అనేది తీసేసి ఏది మాట్లాడినా కానీ మాట్లాడితే తెచ్చిపోయి జైల్లో పెడతారనే దానికి ఒక భయపడి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రాలేకపోవడం అనేది ఇవాళ ఉన్న పొజిషన్ అది. ఇవాళ ప్రతి యువకుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినంత వరకు కూడా ముందుకు వచ్చిన సంఘటనలు లేవు. ఎందుకంటే వస్తే ఏదైనా మాట్లాడితే తెసపోయి లోన పడేస్తుంది అనే భయం మీద ఎవరికి వాళ్ళు బయటపడలేదు కాబట్టి ఏదో 100 మెజార్టీతో గెలుస్తారనేది ఆయన అనుకుంటుండో 1000 మెజార్టీతో గెలిచేది ఆంజనేయులు గారు తథ్యమై ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో 30,000 గెలిచాడు. అంతకంటే మెజార్టీతో గెలిపించేదానికి మేమైతే సహకారం అందించాలనేది మా కోరిక. ఇవాళ ఆయన వచ్చినాక చేసిన ఏ అభివృద్ధి మనకి కనపడింది లేదు. తట్టమట్టి ఏడైనా ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఒక అభివృద్ధి అనేది ఎక్కడ ఏ పేటలో కానీ ఏ పల్లెటూరులో కానీ చేసిన అభివృద్ధి అనేది ఇంతవరకు ఎవరికి అందరికీ తెలిసిందే. అది కానరాదు, ఆయనకి కానొచ్చుద్ది. కానీ ఇవాళ నేను ఏదో చేసినాను, కొండ దోయినాను, ఎలకలు పెట్టినానంటే ఆ కొండ కూడా ఆంజనేయులు గారిది మొదలుపెట్టి చేసిందే. దాన్ని ఇంకొకరు నువ్వు వచ్చి ఏదైనా అధికారం ఉండేవాళ్ళు చేస్తారు కాబట్టి దాన్ని ఇంకొకరు డెవలప్మెంట్ చేస్తున్నావు కాబట్టి అంతవరకు అనుకోవటమే. కానీ అసలు మొదలుపెట్టిందే ఆంజనేయులు గారు. ఆ కొండకి ప్రాథమికత ఆయన చేయాలనుకున్నది కూడా ఆయనే. ఇవాళ ప్రతి దాంట్లో కూడా ఆయన వాటర్ కానీ ఏదైనా కానీ చెరువు కూడా నిధులు ఆంజనేయులు గారు ఇచ్చారు. ఆ నిధులను సద్వినియోగపరచుకోవడం అనేది మనకు కుదరలేదు. కోడి వచ్చిందనే దాంట్లో ఆ టైంలో ఆయన పక్క తొలిగాడు. అదే నీకు లైన్ కుదిరింది, సొమ్మొకరిది సోకొకరిది అనే దాంట్లో నువ్వు వినియోగించుకున్నావు, బోర్డు వేయించుకున్నావు. నీ అభివృద్ధి అనేది అంతవరకు కానీ నీ సొంతంగా నిధులు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తెచ్చి చేసింది ఏమీ లేదు. చేయాల్సింది ఏదన్నా ఉంటే ఆంజనేయులు గారే చేస్తారనే దాంట్లో అప్పట్లో కూడా పైప్ లైన్లు వేస్తానని ఆ ఇష్టగుండ నగర్లో ఏడాడు తెచ్చి మేము పెట్టినవన్నీ ఆంజనేయులు గారియే. వాటిల్లో నుంచి నువ్వు చేసిన అవి కూడా లేవు. అవి కూడా ఏడాడు చేతులు పెట్టిపోతున్నాయి. మిషన్లు కానీ మిషనరీలు కానీ అవన్నీ ఖచ్చితంగా చేయాలంటే ఆంజనేయులు గారు రావాలి. ఆంజనేయులు గారు ఉంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే ఆంజనేయులు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.